దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిన్నటి దినాన వేటపాలెం చేనేతపుర కాలనీలో పాపము ఒక బరేలు చేసాం. ఒక ముసలాం చనిపోయింది, ఆమెకి మనం బాప్తీసం ఇచ్చాం. పాపము ఆమె బరేలు కార్యక్రమం నిన్న సాయంత్రం జరిగింది. దేవునికి మహిమార్థంగా జరిగింది. దేవుడు వారి కుటుంబానికి ఆదరణ కలిగించే విధంగా ఆమె గారి పేరు, చనిపోయిన ఆమె గారి పేరు జయమ్మ, ఆమె కుమార్తె పేరు రాఘవమ్మ, వారి భర్త పేరు శ్రీను. మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థనలో వారి కుటుంబానికి ఆదరణ కలిగే విధముగా దేవుడి సాక్ష్యాన్ని కూడా దీవించును గాక. ఆమేన్, ఆమేన్. నేనేం చెప్పాను? సాక్ష్యం దేని గురించి చెప్పాను చెప్పండి? తుఫాను గురించి చెప్పా. అంటే మీరు ఎవరు వినలా. తుఫాను గురించి చెప్పా. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకొని కోడికి ముగించుకుందాం. మన మధ్యలో కృప వెంబడి కృప ఉంది. కృప వెంబడి కృప. రా ఏడకొచ్చి కింద కూర్చొని చెప్పటం కాదు, దా సాక్ష్యం చెప్పు నువ్వు కూడా. మంచిది. మన మినీ గారి యొక్క పుట్టినరోజు రాంగల్లో ఒక నవ్వేసింది నన్ను చూసి, నువ్వు రాలేదు కానీ. మినీ పుట్టినరోజు నిన్న జరగటం మంచిదైంది. ఎందుకంటే బాగా చక్కగా వాతావరణం ఇచ్చాడు. బయట ప్రార్థన పెట్టుకుందాం అనుకున్నారు కానీ దోమలు దెబ్బకొట్టి వాతావరణం కూడా అనుకూలత లేదు. దీనివల్ల వాళ్ళు జరిపించలేకపోయారు. దేవుని చిత్తం అయితే మరొకసారి మరొక విధంగా ప్రార్థన పెట్టుకుంటారు ఇంటికాడ. మనందరికి కూడా భోజనాలు చదువుతాం అందసు. బుజ్జక్క మనందరికి భోజనాలు పెట్టిద్దంట. రైట్, మంచి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, చివరి ప్రార్థన ఆశీర్వాదం. బాసు శివాధిపతి వందనాలు. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించు ప్రభా. నీ బలలో చేవేసిన బిడ్డలందరినీ దీవించు అయా. నీ బిడ్డలకి మంచి ఆరోగ్యం, ఆనందం, సంతోష, సమాధానం దయచేయి. ఏదన్నా అవిధేయతో వేసుంటే దయతో క్షమించు ప్రభా. అయా, బలలో చేయి వేయనటువంటి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారు కూడా నీ బలలో చేయి వేయటానికి తీర్మానం చేసుకొని మారు మనసు పొంది అయా పశ్చాత్తాపడి బాప్తీసం పొందే కృప దయచేయి. రాలేక వెనకబడిన వారందరినీ క్షమించు. వారి కుటుంబాలను దీవించు. వారి బిడ్డలు దీవించు. వారి బిడ్డలు దీవించు. వచ్చిన వారందరిని దీవించు. వారి కుటుంబాలు దీవించు. వారి బిడ్డలు దీవించు. వారి బిడ్డలు తరతరాలు దీవించబట్టకు సాయం చేయి. వారు ఇప్పినటువంటి గుప్పిళ్ళని దీవించు ప్రభు. ఇచ్చిన కానుకని అయా ఇదిగో నా తండ్రి, వారి ఏ రీతిలోనైనా నీకు అయా కానుక సమర్పించారో ఇచ్చిన హృదయాలను కూడా నీకు తెలుసు కనుక వారికి మరింతగా అయా కృప వెంబడి కృపగా నా తండ్రి నీ బిడ్డలకి ఆశీర్వాదాలు, దీవెనలు, సంతోష, సమాధానం దయచేయి. అలాగే ధాన్యం తీసుకొచ్చి నీ బిడ్డలను కూడా నువ్వు దీవించు ప్రభా. అయా, వారికి ఇంకా ఏది లోటు లేకుండా, ఏది తక్కువ కాకుండా వారి కుటుంబాల్లో బిడ్డలు తరతరాలు కూడా దీవించబట్టకు సహాయం చేయమని ఈ కాలనీలో ఉన్న బిడ్డలందరికీ తోడుగుండు. పసిబిడ్డలు వచ్చారు ప్రభా, వారందరికీ తోడుగుండు. వృద్ధాప్యంలో ఉన్న వారందరికీ తోడుగుండు. బాలింతలకు తోడుగుండు. గర్భిణీ స్త్రీలకి తోడుగుండు ప్రభా. రోగులందరూ స్వస్థతపరచు. దురాత్మ శక్తితో పీడింపబడుతున్న వారు విడుదల దయచేయి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయి. ఈ కాలనీ ప్రజలందరికీ నువ్వే తోడుగుండు మనం ప్రార్థిస్తున్నాం. అలాగే అయా ఇదిగో నా తండ్రి, ఈ దినం నాయన అనుష, రామ్ రాలేకపోయారు. వారి కుటుంబం నాయన, వారిని కూడా నువ్వు దీవించు. వారి కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాయన. ఈ రీతిలో నాయన ఇంకెంతైతే బలహీనంగా ఉన్నారో వారందరినీ స్వస్థతపరచమని, బలపరచమని అయా యేసు నామములో ప్రభు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామము, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు మా అపరాధము క్షమించు. శోధనలకి కాదుష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం అయినావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తానికి పువాది క్రియలకు, ప్రవేశ రక్తానికి పువాది క్రియలు, ప్రవేశ రక్త సంపూర్ణ పువాది క్రియలకు అంత నాచు. హల్లెలూయా, స్తుతిస్తూ. ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో చేరొచ్చిన మనందరికీ, రాలేక వెనకబడిన వారికి, మన కాల నివాసం ఉన్న ప్రతి కుటుంబానికి సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు.
మంచిది. మినీ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు